మేడారంలో ప్లాస్టిక్ బాటిల్స్ ను వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తీసివేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. భక్తులు తీసి పడేసిన ప్లేట్స్, ప్లాస్టిక్ కవర్లు ప్రాసెసింగ్ చేస్తున్నారు. అంతేకాదు దైవ దర్శనం అయిన తర్వాత భక్తులు పడేసిన కోళ్లు, మేకలు, గొర్రెల వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ ఎరువులను తయారు చేసేందుకు వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. ఇందుకోసం నిరంతరం పారిశుద్ధ్య కార్మికులు శ్రమిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మేడారం నుంచి అశోక్ అందిస్తారు. మేడారంకి వచ్చిన భక్తులు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడడంతో కొంత దుర్వాసన వెదజల్లుతుంది. ఆ దుర్వాసన వెదజల్లకుండా పంచాయతీ అధికారులు వ్యర్థాలను తోని వర్మ్ కంపోస్ట్ తయారు చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఈ వ్యర్థాలను ఇక్కడ పడేసిన వాటిని వాహనాలలో ఇతర ప్రాంతాలకు పరిశుద్ధ కార్మికులతోని తొలగించి వాహనాలలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మనం ప్రస్తుతం మేడారం దగ్గర ఉన్నాం. ఈ పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ ప్లేట్లతో పాటు బాటిల్స్ కూడా పడేయకుండా మొత్తం పరిశుద్ధ కార్మికులతోని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ వ్యర్థాలను ముఖ్యంగా మేము డంపింగ్ యార్డ్ అనేది సపరేట్గా ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా వేస్ట్ అనేది ప్లాస్టిక్ వేస్ట్, తర్వాత తడి వేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ తడి వేస్ట్లో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే బయోడిగ్రేడబుల్కి సంబంధించిన వేస్ట్, అంటే చికెన్, మటన్కు సంబంధించిన వేస్ట్ ఎక్కువగా వస్తుంది. వీటినన్నిటిని కూడా ప్రతి షాపు నుంచి కూడా మేము కలెక్ట్ చేసేసి ఒక క్లోజ్డ్ వ్యాన్లో మేము వాటిని అంతా తీసుకొని వెళ్ళేసి దీనికి ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను పెట్టాము. ఆ కాంట్రాక్టర్ తను తీసుకొని వెళ్ళి రీసైక్లింగ్ మీన్స్ దాంట్లో ఏంటంటే ఆ వ్యర్థాలను తీసుకెళ్ళి ఫిష్కి సంబంధించిన అంటే చేపల పెంపకానికి అవసరమైన ఆ సీడ్ అనేది తయారు చేస్తున్నారు. దాని ద్వారా మనము ఆ ఫిష్ ఈ బయోడిగ్రేడబుల్ అనేది ఈ విధంగా మేము సేఫ్గా డిస్పోజ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్లాస్టిక్ చూస్తే ఆ ప్లాస్టిక్ విపరీతంగా ప్లాస్టిక్ మనకు ఇక్కడ కనబడుతుంది. ఆ ప్లాస్టిక్ అంటే వాటన్నిటిని కూడా మేము కలెక్ట్ చేసేసి రోజు దాదాపు ఒక స్పెషల్గా మా జీపీ క్యాంప్లో చూస్తే మాకు 450 మంది లేబర్స్ పనిచేస్తున్నారు. ఈ 450 మంది లేబర్స్ మనకు ప్రతి వాళ్ళు కూడా ఒక ఏరియాకి చూస్తే 3 నుంచి 4 ట్రాక్టర్ల మిక్స్డ్ వేస్ట్ వస్తుంది. దాంట్లో ప్లాస్టిక్ బాగా వస్తుంది. ఆ ప్లాస్టిక్ అంతా కూడా మేము తీసుకెళ్ళి ఆ సపరేట్ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నది, ఆ స్క్రాప్ డీలర్లకు తీసేస్తున్నాము. ఆ స్క్రాప్ డీలర్లో వాళ్ళు రీసైక్లింగ్ యూనిట్కి ఇక్కడ నుంచి మేడారం నుంచి తరలిస్తున్నారు. ఇక ఏదైతే మనకు అన్డివైడెడ్ అంటే తడి చెత్త, పొడి చెత్త, వేరు చేయని పదార్థాలు ఉన్నాయన్నీ కూడా తీసుకెళ్ళి డంప్ షెడ్ ఏర్పాటు చేశారు. ఆ డంప్ షెడ్లో సేఫ్గా డిస్పోజ్ చేస్తున్నాము. మీరు చెప్పండి, అంటే ఈ వ్యర్థాలను పడేసిన, ప్లాస్టిక్ పడేసిన ఇన్ని ఏరియాలుగా చేసి ఎంతమంది ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? మాకు మేడారంలో టోటల్గా మేము 10 జోన్స్ చేసాము. మైక్రో లెవెల్లో మైక్రో మేనేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సెక్టార్ కూడా కవర్ కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క జోన్ను కూడా సెక్టార్గా చేసాము. ప్రతి సెక్టార్కి ఒక ఎంపీఓన గెస్టెడ్ అధికారిని అపాయింట్ చేసాము. తర్వాత మళ్ళీ ప్రతి సెక్టార్ని మళ్ళీ సబ్ సెక్టార్గా చేసినాం, 60 సబ్ సెక్టార్లా చేసినాం. ఆ విధంగా మైక్రో లెవెల్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా 60 సబ్ సెక్టార్లుగా చేసి ప్రతి ఒక్క సబ్ సెక్టార్కి ఒక పంచాయత్ సెక్రటరీ, ఆ పంచాయత్ సెక్రటరీ ఒక్కొక్క పంచాయత్ సెక్రటరీకి ఈ పంచాయత్ సెక్రటరీకి మళ్ళీ 10 మంది లేదా 20 మంది దాకా శానిటేషన్ లేబర్ని అపాయింట్ చేస్తున్నాం. ఆ విధంగా మాకు టోటల్గా 4000 మంది పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా సంబంధించి మాకు కమిషనర్ పంచాయతీరాజ్ వారు కూడా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మన ములుగు సంబంధించిన వారు కాబట్టి వారు ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. వారు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కింద మాకు 20 డిస్ట్రిక్ట్ల నుంచి 20 మంది డిపిఓలు వచ్చారు, 40 మంది డిఎల్పిఓలు వచ్చిండ్రు, తర్వాత 80 మంది ఎంపీఓస్ వచ్చారు. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్ 300 మంది వచ్చారు. అదేవిధంగా మన లోకల్ 170 మంది పంచాయత్ సెక్రటరీలు, అదేవిధంగా పారిశుద్ధ కార్యక్రమంలో 4000 మంది. టోటల్గా ఈ విధంగా 6,000 మంది దాకా ఈ యొక్క శానిటేషన్ సంబంధించింది క్లీన్ అండ్ గ్రీన్గా మనకి ఏ విధంగా పంచాయతీ శాఖ మంత్రి గారు మరి ఏ విధంగా క్లీన్గా ఉండాలి, ఇక్కడికి వచ్చే భక్తులు ఏ విధంగా అయితే వస్తారో మంచిగా దర్శనం చేసుకొని వాళ్ళు అంతే గౌరవంగా బయటికి వెళ్ళాలి, ఆరోగ్యంతో బయటికి వెళ్ళాలని చెప్పేసి వారు చెప్పారు. వారి యొక్క ఆశల మేరకు మేము అంతకుమించి పనిచేసి మరి ఎటువంటి కేసు రాకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా భక్తులు మంచిగా దర్శనం చేసుకొని ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరి వాళ్ళ యొక్క సొంత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మేడం, మీరు ఏ ఏరియా చూస్తున్నారు, ఎట్లా ఉంది? నేను డిపిఓ వికారాబాద్ అండి. మెయిన్ జీపీ మేడారం జీపీ క్యాంప్ ఆఫీస్. సో దీంట్లో మనకి మొత్తం 5 సెక్టార్స్ ఉన్నాయి, 15 సబ్ సెక్టార్స్ ఉన్నాయి. 15 సబ్ సెక్టార్ అంటే 3 డిఎల్పిఓలు, అదేవిధంగా 15 మెంబర్స్ మండల్ పంచాయతీ ఆఫీసర్స్, ఒక్కొక్క మండల్ పంచాయతీ ఆఫీసర్కి 6 మెంబర్స్ పంచాయత్ సెక్రటరీస్. అదేవిధంగా ఒక్కొక్క పంచాయత్ సెక్రటరీకి 20 to 30 మెంబర్స్ శానిటేషన్ వర్కర్స్ని కూడా మేము హైర్ చేసేసాము.
సో మొత్తం అన్ని జోన్స్ కూడా 3 షిఫ్ట్స్ 24/7. చికెన్ వ్యర్థాలు ఉన్నాయి కదా, వాళ్ళతో ఎట్లా తీపిస్తున్నారు? ఓకే, మనము చికెన్ వ్యర్థాలకు స్పెషల్గా ఒక డస్ట్బిన్ అనేది అరేంజ్ చేసాము. దానికి బ్లాక్ కవర్ ఉంటుంది. సో వాళ్ళు అందులోనే డంప్ చేయాలి. చికెన్ వేస్ట్కి మనకి సెపరేట్గా ఒక టీం ఉంది. చికెన్ వేస్ట్ వాళ్ళ టీమ్కి వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్తారు. సో అంటే ఇంక్లూడింగ్ మన శానిటేషన్ వర్కర్స్ కాకుండా జీపీ ట్రాక్టర్ అదైతే కాకుండా దానికి సెపరేట్ ట్రాక్టర్ ఉంది చికెన్ వేస్ట్కి. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మన వేస్ట్ కలెక్ట్ చేసే ట్రాక్టర్ కాకుండా సెపరేట్ చికెన్ వేస్ట్ని కలెక్ట్ చేసుకొని అది సేఫ్ డిస్పోజల్ చేస్తారు. అండ్ రీయూజ్ కూడా చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే అది మనకి ఫిష్ ఫీడ్ కానీ ఇంకా అదర్ ఫీడ్ యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. బయట ఎక్కడ కూడా కంటామినేషన్ కాకుండా చూస్తున్నాము. ఎక్కడంటే అక్కడ డిస్పోజ్ చేస్తే కనుక సివియర్గా వాళ్ళకి ప్రికాషన్స్ ఇస్తున్నాము. షాప్ ఓనర్స్ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేసి పెనాల్టీ కూడా వేయాలని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పరిస్థితి మొత్తానికి వ్యర్థాలను బయట పడేయకుండా ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్లోనే వేయాలని చెప్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఎక్కడ కలెక్ట్ చేశారు? ఇక్కడ మేడారం కలెక్ట్ చేసాం సార్. ఏం కలెక్ట్ చేస్తున్నారు? చికెన్ కలెక్షన్ చేస్తాం సార్. వాళ్ళు ఇచ్చినది బ్యాగులలో వేసుకొని ఇతర దేశాలకు తీసుకుపోయి అక్కడ మామూలుగా గుంట తీసి గుంటలలో పూర్తి చేస్తాం సార్. ఇప్పుడు ఎన్ని వెహికల్తో తరలిస్తున్నారు? 2 వెహికల్తో కలెక్షన్ చేస్తున్నాం సార్. మళ్ళీ ఇంకోటి రిపేర్లు ఉంది, అది కూడా వస్తుంది. ప్రస్తుతానికి అయితే 2 వెహికల్ తిరుగుతున్నాయి సార్. ఇది పరిస్థితి. మొత్తానికి వ్యర్థాలతోని దుర్వాసన వెదలకుండా కూడా జాతర ప్రాంగణం అంతా ఎక్కడికక్కడ క్లీన్ చేసేందుకు వ్యర్థాలను మాత్రం ఒక డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ వర్మ్ కంపోస్ట్ తయారు చేసి ఈ విధంగా చర్యలు చేపట్టామని అధికారులు చెప్తున్నారు. వీడియో దశరథతో అశోక్ విసు.